ఏంటి, రష్మికి సుధీర్ పేరు పలకటం కూడా ఇష్టం లేదా? బుల్లితెరపై సుధీర్ రష్మికి ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. జబర్దస్త్ షోలో వీరిద్దరి హంగామా అప్పట్లో టెలివిజన్ రేటింగ్స్ని షేక్ చేశాయి. అయితే సుధీర్ సినిమాల్లో బిజీ అయిపోయి జబర్దస్త్ నుంచి తప్పుకున్నాక ఈ క్రేజీ జంట మధ్య గ్యాప్ బాగా పెరిగిపోయింది. కానీ తాజాగా జరిగిన ఒక ఈవెంట్లో సుధీర్ ప్రస్తావన రాగా రష్మి ఇచ్చిన షాకింగ్ రియాక్షన్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. అసలు విషయంలోకి వెళ్తే రీసెంట్గా ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్లో రాబోతున్న ఒక సరికొత్త ఇన్ఫ్లుయెన్సర్ షోకి రష్మి గౌతమ్ యాంకర్గా వ్యవహరిస్తోంది. దీనికి సంబంధించిన కర్టెన్ రైజర్ ఈవెంట్లో మంచులక్ష్మి, రష్మితో పాటు పలువురు సెలబ్రిటీలు పాల్గొన్నారు. అక్కడ సరదాగా ఒక గేమ్ ఆడుతున్న సమయంలో గేమ్ రూల్స్ ప్రకారం రష్మి సుడిగా సుధీర్ పేరు చెప్పాల్సి వచ్చింది. కానీ ఏమైందో ఏమో కానీ రష్మి ఆ పేరు పలకడానికి కూడా చాలా ఇబ్బంది పడింది. సగం పేరు చెప్పి ఆపేసి తను గెలవాల్సిన గేమ్లో కూడా ఓడిపోవడానికి రెడీ అయిపోయింది. కానీ సుధీర్ పేరు మాత్రం చెప్పడానికి ఇష్టపడలేదు. దాంతో అక్కడ ఉన్నవారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇక ఇదే ఈవెంట్లో సుధీర్ రష్మి కాంబినేషన్లో ఒక క్రేజీ సినిమా రాబోతుందంటూ వస్తున్న వార్తల్ని రష్మి ఖండించింది. తామిద్దరం కలిసి సినిమా చేస్తున్నామన్న దాంట్లో నిజం లేదని, అది కేవలం మీడియా సృష్టి మాత్రమే అని తేల్చేసింది. అంతేకాదు, తనకు వరుసగా గ్లామర్ రోల్స్ వస్తున్నాయని, ఆల్రెడీ చేసిన పాత్రనే మళ్ళీ మళ్ళీ చేయడం ఇష్టం లేకనే సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చానని, మంచి స్క్రిప్ట్ దొరికితే ఖచ్చితంగా చేస్తానని స్పష్టం చేసింది. మరి కేవలం షో వరకే పరిమితం అనుకున్న ఈ జంట మధ్య నిజంగా ఏమైనా పర్సనల్ విభేదాలు వచ్చాయా? అందుకే సుధీర్ పేరు పలకడానికి రష్మి అంత ఇబ్బంది పడిందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.